I have come to glorify Jesus. యేసుని మాత్రమే మహిమపరచడానికి నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను. నేనేమై ఉన్నానో, ఎక్కడున్నానో, ఏ పరిస్థితుల్లో, ఏ స్థితిగతుల్లో ఉన్నానో అది కేవలము యేసుని కృపను బట్టి అని గర్వంగా చెప్తున్నాను. హల్లెలూయా, ఆమేన్. సో ఇందాక వంశీ గారు చెప్తూ అద్భుతంగా యేసు ప్రభు ఏమంటాడు కదా, ఉన్నవాడని నేనే, దేవుడని నేనే అని ఎన్నో సందర్భాలలో ఆయన తన్ను తాను బయలుపరుచుకున్నాడు. హల్లెలూయా. నన్ను చూచిన వాడు నా తండ్రిని చూసినట్టే. మనం అన్ని ఇది ఒక ఖచ్చితంగా ఆ వాక్యంలో రాయబడి, దాంట్లో ఎటువంటి మార్పు లేదు. ఆయన అన్న కొన్ని మాటలు, ఎందుకంటే మన శరీరము ఏ మాత్రము ఒప్పుకోదండి. వద్దండి కెమెరా, ఏ మాత్రము కొన్ని ఆయన చెప్పాడు. దేవుడు అబద్ధాలు ఆడతాడు ఆయన కాడా? ఆయన అంటాడు, నువ్వు నా యందు విశ్వాసం ఉంచితే నేను చేసిన క్రియలు మీరు చేస్తారు, మరి వాటికంటే గొప్పవి. ఆయనే చెప్పాడా లేదా? ఆయన, నేను కొన్ని రోజులుగా మదన పడుతున్నాను. నేను దేవుడి కంటే గొప్ప కార్యాలు మనం చేయగలమా? ఎందుకు ఆ మాట ఎందుకు రాశాడు అందులో? ఆయన దేవుడే, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అందులో ఆయన దేవుడై ఉండి కానీ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన దాసుని పోలికగా వచ్చాడంట. హల్లెలూయా. తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడంట. కడపటి ఆదాముగా వచ్చాడంట ఆయన. హల్లెలూయా. కడపటి ఆదాముగానే వచ్చి ప్రతి మనిషిని, అసలు ఆదాముకి దేవుడిచ్చిన అధికారమేమో ఏంటిదో చూపించడానికి వచ్చాడు ఆయన. ఆయన దేవుడే. ఆయన వచ్చి మనిషిలాగానే ఆ అపవాదిని ఓడించాడంట. దేవుడిలాగా ఓడించలే ఆయన. ఓడించుంటే మనం అపవాదిని ఓడించే ఆ సామర్థ్యం మనలో లేదు అని నిరూపణ అవుతుందన్నమాట. కానీ కడపటి ఆదంగా, లీగల్గానే ఆయన భూమి మీదకి వచ్చి అపవాదిని లీగల్గా ఓడించి, ఒక కడపటి ఆదాముగా ఓడించి అధికారం లీగల్గా తీసుకొని మనకిచ్చానంట అధికారం. హల్లెలూయా, ఆమేన్. ఆయన చేసిన మాటలు ఇంత కాదు, ఆయన బైబిల్లో చెప్పిన మాటలు. ఆయన ఎందుకు వచ్చాడు భూమి మీదకి, ఎందుకు రావాల్సి వచ్చింది? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారము, ఒక భారముతో వచ్చాడు ఆయన. ఆయన వచ్చింది ఒక మతాన్ని తేవడానికి రాలే, ఆయన రాజ్యాన్ని తేవడానికి వచ్చాడు భూమి మీదకి. హల్లెలూయా, ఆమేన్. చాలా మంది మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే బాగుంటుంది రా బాబు, అక్కడ హాయిగా ఉండొచ్చు అన్నప్పుడు దేవుడు మనల్ని ఇక్కడ ఎందుకు పంపించాడు? అక్కడ హాయిగా ఉంటే మనల్ని ఇక్కడ ఎందుకు పంపించాడు? ఎందుకంటే మనుషులకి అంట భూమి అంట, పైన కాదంట, మనుషులకి భూమినే. అందుకే ఆయన పరలోక ప్రార్థన నేర్పిస్తాడు కదా. ఏమని ప్రార్థన మాది? పరలోకమందున్న మా తండ్రి, మీ నామము, మీ రాజ్యము ఎక్కడికి రావాలంటే రాజ్యము భూమి మీదకి రావాలా. మనం అక్కడికి వెళ్ళడానికి కాదంట, ఆ పరలోకమే భూమి మీదకి రావాలంట. హల్లెలూయా. ఇది దేవుని మాట. ఇది మళ్ళీ యేసు ప్రభు అబద్ధాలు ఆడాయే. ఆ భూమి మీద భూమిని పరలోకముగా చేయడమే ఆయన బాధ్యత. అందుకే ఆయన ఎక్కడికి వెళ్ళినా శిష్యుడు చెప్పేటప్పుడు చెప్పండి అంటాడు. మత్తయి 10:7 మీరు వెళ్ళుచు దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి అంటారు. రోగుల కోసం ప్రార్థన చేయమని చెప్పలే ఆయన. దయచేసి రోగుల కోసం ప్రార్థన చేయొద్దు, ఇక్కడ రోగుల్ని స్వస్థపరచండి అన్నాడు ఆయన. ఆమేన్.
మీరు మీ పాస్టర్ గారిని పిలిచినప్పుడు వచ్చి స్వస్థపరచండి అని చెప్పండి, ప్రార్థన చేయండి అని చెప్పారు అనుకోండి, అయిపోతుంది, కథం అయిపోయి. ప్రార్థన అంటే పోతాడు ఇంకంతే. యేసు ప్రభు చెప్పిన మాట, రోగులని స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపురా బాబు అంటాడు ఆయన. దయ్యములను వెళ్ళగొట్టుడి, కుష్ఠరోగుల్ని బాగు చేయండి, ఉచితముగా పొందితిరి గనుక ఉచితం. ఇది దేవుని మాటనే, దేవుని మాట ఇది. ఎన్నో ట్విస్ట్లు, టర్న్స్ ఎన్నో ఉంటాయి. హల్లెలూయా. ఆయన వచ్చి మన కోసము పాపముగా చేయబడ్డాడు. చూడండి 2 కొరింథీ 5:17 అంటాడు, కాగా ఎవడైనను క్రీస్తునందు క్రీస్తునందు ఉండిన వాడు నూతన సృష్టి, పాతవి గతించి, పాతవి వెళ్ళిపోయినాయంట, ఇదిగో క్రొత్త వాయును, సమస్తము దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్య మాకు అనుగ్రహించిన. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక అంట. ఎవరి మీద మోపట్లేదు? ఎవరి మీద మోపట్లేదు? ఆయన మన మీద మోపట్లేదు. దయచేసి మీరు మోసుకోవద్దు అంట. ఆమేన్. దేవుడు వారి అపరాధములను వారి మీద మోపకని అడిగా, ఎందుకు మోపట్లేదు దేవా అని అడిగితే, తండ్రిని అడిగితే ఆయన అన్నాడు, నా కుమారుడి మీద మోపిన తర్వాత మళ్ళీ నీ మీద ఎట్లా మోపుతాను రా బాబు అన్నాడు ఆయన. హల్లెలూయా. ఆమేన్. సో దయచేసి నేను పాపిని అన్నాను, తిరిగి జన్మించిన తర్వాత మీరు మోస్తున్నట్టే, అవునా కదా? మీరు మోస్తున్నట్టే కదా? పాపిని అంటే తగ్గింపు కాదు, అంత ఓవర్ యాక్షనే, అంత డ్రామానే అది. ఒకప్పుడు పాపివి, తిరిగి జన్మించిన తర్వాత నూతన సృష్టి. హల్లెలూయా. దేవుడి మాటనే ఇది, నాది కాదా? బైబిల్లో రాయబడి ఉందా? దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధానపరచు వాక్యం మాకు అనుగ్రహించండి. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తుకి రాయబారులమై దేవునితో సమాధానపడి అని క్రీస్తు పక్షమున మిమ్మును బతిమాలుకొనుచున్నాం. ఎందుకంటే 21వ వచనంలో అంటాడు, ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. పాపం ఎరుగని వాడు, పాపం లేని వాడు, పాపము చేయని వాడు పాపముగా చేయబడ్డాడు. శిలువ మీద దైవికమైన మార్పిడి జరిగిందంట. ఆయన మన పాపాలని కొనుక్కున్నాడంట. బాటర్ సిస్టమ్ అనేది నడుస్తూ ఉంటుంది. ఆయన షాప్లో వెళ్ళినప్పుడు డబ్బులు ఇవ్వాలా, ఎక్స్చేంజ్. దేవుడు వచ్చి మన పాపాలు ఆయన కొన్నాడంట. దేంతో కొన్నాడంటే ఆయన నీతితో కొన్నాడంట. హల్లెలూయా. ఆయన నీతితోటి. ఇది దేవుడిచ్చిన ప్రణాళిక, ప్లాన్ ఇది. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోవచ్చు. కాబట్టి 24వ వచనం, రోమా 3:24, కాబట్టి అసలు సంఘానికి తెలియాల్సిన వచనం ఇది 24. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే యేసుక్రీస్తునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఉచితముగా. అది మనకి ఉచితమే, కానీ ఆయన అతి అమూల్యమైన వెల చెల్లించాడు. హల్లెలూయా. అమూల్యమైన వెల. ఇప్పుడు నేను పాపి అంటే ఆ వెలను తిరస్కరించిన వాడు. రోమా 5:19 అంటాడు. రోమా 5:19 ఏలైనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒక్కని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మనము మనుషులంట, భూమి మీద పుట్టేవాళ్ళు పాపము చేస్తే పాపులు కాదంట, పుట్టుకతోనే పాపులంట. ఆ పాపం అనే ఆస్తి ప్రతి వారికి వచ్చిందట. ఆదాము కింద పుట్టే ప్రతి వాడు పాపే. అందుకే కొత్తగా జన్మించాలి అంట, నూతన సృష్టి అవ్వడానికి. హల్లెలూయా. మనం చూడండి, ఉదాహరణకు ఆంధ్ర రాష్ట్రానికి అప్పు ఉందా? అప్పు మీ మీద భారం ఉందా? రేపు కొత్తగా పుడుతున్నాడు అనుకోండి, అతని మీద కూడా భారం ఉందా? అతను పాపం చేశాడా?
మరి తప్పేం చేశాడు? పుట్టడమే. అలానే మొదటి ఆదాము కింద పుట్టే ప్రతివాడు, భూమి మీద పుట్టే ప్రతివాడు ఆ ఆస్తి కింద వచ్చాడంట. ఆయన పాపంతో ఉన్నాడంట, అందుకే పాపం చేస్తాడంట. సో ఇప్పుడు ఏం చేయాలి? ఒకని అవిధేయత వల్ల అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత. ఆ విధేయత ఎవరు? యేసుక్రీస్తు చూపించినాడే. ఇప్పుడు నేను పాపిని అంటే ఆయన చూపించిన విధేయతను తిరస్కరించిన వాడిని అవుతానా? ఆమేన్. ఇప్పుడు పాపులా నీతిమంతులా? ఇప్పుడు కొంచెం సంకోచం, క్వశ్చన్ మార్క్ కదా. ఇప్పుడు అవునా? రోజు ప్రార్థన చేస్తా నేను పాపిని, పురుగుని, ధూళిని, మట్టిని, పెంట కుప్పను, చెత్తను, ఏంది చేసేది? నూతన సృష్టి కదా నువ్వు. ఇప్పుడు ఓ పురుగు అంటే యాకోబు పోయాడా బాబు? కొత్త నిబంధన. ఇప్పుడు స్త్రీ అందు పుట్టిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవరు? అయినను దేవుడి రాజ్యంలో అల్పుడైన వాడు యోహాను కంటే గొప్పవాడే. మనం యోహాను కంటే గొప్పవాళ్ళమంటే ఇప్పుడు తిరిగి జన్మించిన ప్రతి వాడు. ఎవరు చెప్పారు? నేను చెప్పలే, యేసు ప్రభు చెప్పాడు. అక్కడ యేసు ప్రభు ఎవరు? ఆయన దేవుడు. ఆయన చెప్పాడు, ఆయన గొప్పవాడు అంటే గొప్పవాడే. మీరు పాపులా నీతిమంతులు అనేది మీరు సత్యం చెప్పాలి. ఇప్పుడు చూడండి, చాలా మంది రోమా పత్రిక 4:4 అంటాడు. రోమా 4:4 పని చేయువానికి జీతము. హలో చూడమ్మా, జాగ్రత్తగా వినాలి, ఓకే? మీ దిమ్మ తిరిగిపోవాల్సిందే ఈరోజు. ఎందుకంటే ఇది తెలియకనే అందరు పోతున్నారా? అసలు ఇది తెలుసుకున్నవాడు సత్యం. ఇదే సువార్త. చాలా మంది ఎన్నో సువార్తలు ఉన్నాయి. గలతీ 3 రోమా 4:4 కంటే కనుక గలతీ 3:6 అంటాడు, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోండి. దేవుడు విశ్వాస మూలముగా అన్య జనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించను. ఈ సువార్త అంట అన్యజనులు నీతిమంతులుగా. రోమా 9:30 అంటాడు, అట్లయితే ఏమందుము? నీతిని వెంటాడని అన్యజనులు అనగా విశ్వాసం మూలమైన నీతిని పొందిరి. అక్కడ వస్తుందమ్మా, మసీదు వస్తాయి. అక్కడ పెట్టమా, చదివితే దిమ్మ తిరగాల్సింది ఈరోజు ఎవరైనా సరే. రోమా 9:30 మీరు చదవండి. ఇప్పుడు పెట్టమా, తొందరగా ఉండాలి, క్విక్ ఉండాలి, ఓకే? నా ఫోటో కంటే పర్సెస్ ఎక్కువ ఉండాలి అక్కడ. అట్లయితే ఏమందుము? నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాస మూలమైన నీతిని పొందిని అంట. పొందామా? పొందినా నేను పాపిని అంటే ఎట్లా కుదురుతుంది చెప్పండి? అయితే ఇజ్రాయేలు నీతికి చూడండి, అయితే ఇజ్రాయేల్ నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమం వారు అందుకొనలేదు. వారు ఎందుకు అందుకొనలేదు? వారు విశ్వాస మూలముగా కాక క్రియల మూలముగానైనట్టు దాన్ని మేము సంపాదిస్తాము. ఈ రోజు కూడా అదే వాళ్ళ గోల. నీతిగా బతుకుదాం. నీతిగా బతికే సామర్థ్యం మనిషికి ఉంటే యేసు ప్రభు వారు వచ్చేవారే కాదు ఆయన. అందుకని గలతీ 2:21 అంటాడు. గలతీ 2:21 నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. ఒకవేళ నీతి ధర్మశాస్త్రం అంటే మన క్రియల వల్ల వస్తుందంటే, రోమా 4:4 పని చేయువానికి
అమ్మ ఇది హోంవర్క్ మీరు రాసుకోవాలి ఇంటికి వెళ్ళి. ఓకే, ఇంటికి వెళ్ళి చదవాలి. ఇది ఏదో మీటింగ్ పెట్టినాం అయిపోయిందని కాదు. జీవితంలో మార్పు రావాలంటే సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. పని చేయు వానికి జీతం రుణమే కానీ దానమని పనిచేస్తే మీకేమొస్తుంది? జీతమా దానమా? దానం అంటే ఏంటి? ఫ్రీ. ఓకే, పని చేయు వానికి జీతం రుణమే కానీ దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. అంటే భక్తిహీనుడంట, భక్తి లేనివాడు యేసునందు విశ్వసించిన మరుక్షణము నీతిమంతుడైపోతాడంట. అసలు నమ్మగలమా ఇది? ఇదే సువార్త అంటే. హల్లెలూయా. నెక్స్ట్ వచనం. తీర్చువాని యందు విశ్వాసం ఉంచువానికి. చూడండి, ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతునిగా ఎంచిన మనుషుడు ధన్యుడని దావీదు కూడా దావీదు అంటారు, రే బాబు క్రియలు లేకుండా నీతిమంతులు అయిపోయారు రా బాబు. ఈ రోజు ఆయన మనల్ని చూశాడంట, ఆయన ప్రవక్తగా. ఎందుకు? ఆయనకు లేనిది మనకి ఉన్నది శిలువ యాగం. హల్లెలూయా. ఆయన ఉన్న రోజుల్లో ధర్మశాస్త్రం ఉంది. ఆయన ఉన్న రోజుల్లో కృప లేదా? ఆయన యేసు శిలువ యాగం లేదా? అందుకే రోమా 3:20లో అంటాడు, విల్ కమ్ బ్యాక్ హియర్. రోమా 3:20లో ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వల్ల పాపమనగా ఎట్టిదో మనకు తెలియబడుచు. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. హల్లెలూయా. అందరికీ ఆయన ఈయనంటాడు చూడండి, రూపాంతరమైన కొండ మీద ఇద్దరు కనిపిస్తారు. ఎవరమ్మా వాళ్ళు? మోషే అంటే ధర్మశాస్త్రము, ఏలియా అంటే ప్రవక్తలు. ఇద్దరు సాక్ష్యం ఇస్తున్నారంట. ఈయనే ఆ ముగ్గురు ఉన్నప్పుడు, ఆ ముగ్గురు యేసు ప్రభువుతో మాట్లాడుతుంటే, ఇద్దరు మాట్లాడుతుంటే పేతురు పక్కనే ఉంటాడు. ఆయన వచ్చి, ప్రభువా ఇక్కడ మేము కనిపించగానే చర్చలు కట్టించాలా, సమాధులు కట్టాలి. ఏంద్రా ఈ గోల? అది ఏదో ఒకటి ఉండాలా. చూడండి, ముగ్గురిని సమానంగా చూశాడు పేతురు, ముగ్గురిని. కానీ ఆయన దేవుడు కదా, యేసు ప్రభువు కదా. పైనుంచి స్వరం ఒక దేవుడి స్వరం వచ్చి, ఈయన నా ప్రియ కుమారుడు. ఈయన మాట, మోషే మాట కాదంట, ఏలియా మాట కాదంట. ఎందుకంటే మోషే మాట్లాడింది ఈయన గురించే, ఏలియా కూడా మాట్లాడింది ఈయన గురించే. ఈయన వచ్చిన తర్వాత వాళ్ళ మాట ఎందుకో మనకు ఇంకా. ఆమేన్. ఈయన వచ్చాడు. మోషే కంటే గొప్పవాడు ఎవరు? యేసు ప్రభు వచ్చిన తర్వాత మళ్ళీ మోషే ఎందుకు మీకు గోల? యేసు ప్రభు వచ్చిన తర్వాత చూడండి, లూకా సువార్త 16:16 అంటాడు. ఆయన అనేది ఏంటంటే, యేసు ప్రభు వారు ఏమంటారంటే, ఆయన అక్కడ థ్యాంక్ యూ, యోహాను కాలం వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలు ఉండిని. అప్పటి వరకు యోహాను అంటే బాప్టిజం ఇచ్చి యోహాను కాలం వరకు ధర్మశాస్త్రం ప్రవక్తలు ఉండిని అట. అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుచున్న ప్రతి వాడును ఆ రాజ్యంలో బలవంతంగా చొరబడుచున్నాడు. హల్లెలూయా. ప్రతి వానికి కావాల్సింది ఆ రాజ్యమే. మనిషి పోగొట్టుకుంది రాజ్యమే. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే, నశించిన దాన్ని వెతికి. ఏం నశించింది? మనిషికి ఏం నశించింది? రాజ్యం పోయిందంట. రాజ్యం అంటే అధికారము, డొమినియన్ అంట. దేవుడు ఎప్పుడైతే మనిషిని చేశాడో, ఈ భూమి మీద ఎందుకు పెట్టాడు మనిషి? అసలు ఎందుకు పెట్టాడు? ఆయన ఆరాధించడానికి కాదా, వర్షిప్ చేయడానికి కాదా, అది ప్రార్థన చేయడం అసలు ఏం కాదా. అక్కడ మనిషిని ఎందుకు పెట్టాడు భూమి మీద? ఎందుకంటే ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం,
దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయుదుము. మన పోలిక ఏంటో ఎట్లా? మన పోలిక ఏంటమ్మా ఇప్పుడు? మన పోలిక ఏంటో ఇప్పుడు? మన స్వరూపం ఏంటో? ఒక లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు ప్రతి చోట చెప్తుంటాం, ఏరోప్లేను నేను రోడ్డు మీద వెళ్తా అంటే కుదురుతుందా? ఏరోప్లేన్ ఎందుకు చేశాడు? ఎగరడానికే. ఈ కార్ ఎందుకు చేశాడు? ఎగరడానికి కాదు, రోడ్డు మీద నడవడానికే. ఓకే, బైక్ ఏంటి? అట్లానే ప్రతి దానికి ఒక ఇమేజ్ ఉందంట. ఒక ఇమేజ్ అంటే మనము పిచ్చి పిచ్చి పనులు చేస్తే నా ఇమేజ్ పోతుందిరా బాబు అనుకుంటామా లేదా? నా ఇమేజ్ ఏంటి ఇక్కడ? నా పరువు ఏంటి కదా? ఆ పరువు మనకిచ్చాంట దేవుడు. హల్లెలూయా. ఆయన పోలిక, ఆయన స్వరూపం ఇచ్చాడంట. ఆదామంట ముందర నీతిమంతుడంట. ఎటువంటి, అందుకే దేవుడితో ధైర్యంగా మాట్లాడేవాడంట. అన్నీ ఉండేదంట. ఆదాం దగ్గరికి అన్ని జంతువులు తీసుకొచ్చాడంట దేవుడు. నా బుర్రలాగా వీటి పనిచేస్తుందా? అన్ని జంతువులకి పేరు పెట్టింది ఎవరు? ఈ ఆదాము భూమి మీద దేవుడంట. ఆ దేవుడుండే పొజిషన్ అంట భూమి మీద ఆదాము. అది పోగొట్టుకున్నాడు ఆయన. ఏ లోక సంబంధ దేవత ఎవడేటప్పుడు అపవాది. అసలు వాడికి ఆ బిరుదు ఇచ్చిందే ఆదాము వల్లే పోయిందా ఆయన. ద గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్. అసలు ఈ భూమి మీద దేవుడు ఎవడంటే ఆదామే. పోగొట్టుకున్నాడు ఆయన. ఏమున్నాడు? ఆయన దేవుని పోలికలో దేవుని స్వరూపంలో ఉంటే అపవాది వచ్చి మీరు ఏ రోజైతే తింటారో మీరు కళ్ళు తెరవబడి మీరు ఎవరి వల్లే ఉంటారంట? దేవుళ్ళు కాదంట, దేవతలు. కింద దేవతల వల్లే. దేవుళ్ళ ఉండాల్సిన వాళ్ళు దేవతల వల్లే అయిపోయారు. పోయింది, ఆ ఇమేజ్ పోయింది. దాంతో మరణం వచ్చింది, పాపం వచ్చింది, నానా అసలు పిచ్చి పిచ్చి పనులు అప్పుడు మొదలైనవి. అందుకే అంధకారం వచ్చిన తర్వాత దేవుడు ఏమంటాడు? అంధకారం ఉన్నప్పుడు ఏం కావాలన్నాడు? వెలుగు. వెలుగు ఎవరు? యేసయ్యనే. యేసయ్యనే. యేసయ్య వచ్చాడ రాజ్య భారంతో. ఏదైతే అధికారం, అందుకంటే మనం నరులను చేదు వారు మన స్వరూపం అందు మన పోలిక చొప్పున నరులను చేదు వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రతి జంతువుని ఏలుదురుగాక. హల్లెలూయా. ఏలాలంట? ఏలడము దేవుని చిత్తమై ఉన్నది. యేసు ప్రభు వచ్చినప్పుడు పొలిటికల్ పార్టీ పెట్టలే. ఆయన రాజుగా చేయడానికి వెళ్ళిపోతారే. వద్దురా బాబు ఈ గోల నాది. ఇది రాజునే రాజుగా చేయగలరా ఎవరన్నా? ఆయన రాజులకు రాజు. ఆయన ఈరోజు మనల్ని ఏలండ్రా బాబు అన్నాడు ఆయన. ఆమేన్. ఏదైతే మనిషి కోల్పోయాడో అది మనిషికి ఇచ్చాడు. అందుకే అంటాడు, నువ్వు భూమి మీద ఇగో పరలోక రాజ్య తాళాలు నేను నీకు ఇస్తున్నా, నువ్వు భూమి మీద వేటిని బంధింతువో పరలోక మందు నువ్వు అంట. అది నువ్వు భూమి మీద వేటిని విప్పుదు పరలోక మందు నువ్వు. అది నువ్వు. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఎవడైనాను ఈ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడివేయమని చెప్పి తన మనసులో సందేహించక వాడు చెప్పినది జరుగును అని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగును. వాడు చెప్పినది జరుగును. మీరు చెప్పింది జరుగుతుందంట. మీరేమై ఉన్నారో ఈరోజు మీ చెప్పడం వల్ల, మీ నోరు వల్లనే. ఎందుకంటే మీరు దేవుని పోలికలో దేవుని స్వరూపంలో చేయబడిన వ్యక్తులు. మీరు పడికింది జరుగుతుందంట. అందుకే పిచ్చి పిచ్చి మాట్లాడద్దు. జీవ మరణాలు యెహోవా వశం. దేవుడికి అధికారం ఉందంట, చంపగలంట. ఆయనకు చంపగల సామర్థ్యం ఉందంట, కానీ అధికారం లేదంట. ఎందుకంటే నీకు ఇచ్చేసాడు అధికారం. నీకు ఇచ్చాడు ఆయన అధికారం. అందుకే అపవాది వాడుకునేది నీ నోరే.
నీ నోరే. యేసు ప్రభు కూడా చెప్పేది అదే, నీ నమ్మిక చెప్పున నీకు. ఏం నమ్ముతున్నావు ఈరోజు? నేను పాపి 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 అన్నాం అనుకోండి, పాపి అని నమ్మ తిరిగి జన్మించిన తర్వాత కూడా పాపి అన్నాం అనుకోండి, పాపం వల్ల వచ్చి జీతం ఏందో. క్రైస్తవుడి ప్రార్థన బాగుంటుందట. ఎంత దేవా తండ్రి నాయనా నీ పెద్ద పెద్ద అంటే దేవుడు, అరే నీ ప్రార్థన చిన్నగా ఉండిరా, ఎందుకురా అంత పెద్ద పెద్ద ప్రార్థన? ఒక క్రైస్తత్వం అనేది ఒక మతమే. యేసు ప్రభు వచ్చింది క్రైస్తవులుగా చేయడానికి కాదంట, దేవుని కుమారులుగా చేయడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా, సన్స్ ఆఫ్ గాడ్. అధికారం. ఇప్పుడు మీ ఇంటికి దొంగ వచ్చాడు అనుకోండి, మీరేం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? ప్రార్థన చేద్దాం బ్రదర్, తండ్రి నాయన దొంగ వచ్చాడు నాయన, వాడ బంగారం ఎక్కడ ఉండ తీసుకెళ్ళకుండా తాళాలు కనిపించకుండా చూడు ఆయన అంటామా, లేక కర్ర వాడతామా? ఈ భూమి ఎవరికి ఇచ్చాడు ఆయన? మనం ప్రార్థన చేస్తే ఏం కుదరదు చెప్పండి, అధికారం వాడు. మోషే అంటాడు వాళ్ళ జనులతో ఎర్ర సముద్రం దగ్గర మాట్లాడుతూ, ఇక మీరే చూసే ఈ ఐగుప్తులు మీరు దేవుడు అంటే, ఏంది నువ్వు నాకు మొరబెడుతున్నావు? ఏందా నువ్వు చేసేది? నీకు అధికారం ఇచ్చే కదా నేను, చెప్పు సాగిపోమ్మని చెప్పు అనుకో. నీ చేతికి ఇచ్చిన కర్రతో సముద్రాన్ని పాయలు ఎవరు చేయాలా? మనిషే. దేవా నువ్వు కదా చేయాల్సింది, కానీ భూమి మీద మనిషికి దేవుడు అధికారం ఇచ్చాడా? ఇందాక వంశీ గారు చెప్పారు, ఆయన యోహాను సువార్త 5వ అధ్యాయంలో అనుకుంటాం, ఆయన నరుని కుమారుడు కాబట్టి ఆయన అధికారం ఇచ్చాడంట. సన్ ఆఫ్ మ్యాన్. ఎందుకంటే భూమి మీద మనిషికి అధికారము, దేవుడికి లేదా? ఎందుకు మనిషికి ఇచ్చాడు ఆయన? అందుకే ఆయన మనిషి కావాలి. ఆయన మనిషి లేకుండా దేవుడు ఏమి చేయలేడు. అందుకే నీ మైండ్ మారాల, రెన్యూ చేయాలి. అసలు నీ పని ఏంటి? నువ్వు ఏమి చేయగలవు? నీ సామర్థ్యం ఏంటి? అది మనం ఎప్పుడు చూసినా మన వల్ల మన శరీరం వైపు చూసుకుంటామే కానీ దేవుడు చూసినప్పుడు, గిద్యోన్ని వాడుతున్నప్పుడు, గిద్యోన్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూడండి ఏం మాట్లాడతాడు. న్యాయాధిపతి 6వ అధ్యాయము, ఆయన మస్తకి వృక్షం కింద ఉన్నప్పుడు 6:12 పెట్టమా అమ్మా. ఇదేంటంటే ఏ మనిషి మీద నువ్వు ఆధారపడకూడదు. ఎందుకంటే నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడంతే ఉన్నాడంతే నీలో. అది నువ్వు గుర్తించు. అది కాదు, దాని ముందు తొందర పెట్టమ్మా. 6వ అధ్యాయము 10వ వచనం. నెక్స్ట్ వచనం పెట్టమ్మా. జడ్జెస్ 6 మా. జాషువా కాదమ్మా, న్యాయాధిపతులు, జడ్జెస్ 14 పెట్టమ్మా. పెట్టమ్మా. 13 14 కాదమ్మా, 11 పెట్టమ్మా. యెహోవా దూత వచ్చి అబిజ్రైయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షం కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా, నెక్స్ట్ యెహోవా దూత అతనికి కనబడి, ఈయన భయపడి దాక్కొని గోధుమలను దుల్లగొడుతుంటే యెహోవా దూత వచ్చి ఆయన ఏమంటాడు? అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని. ఆయన దూతల్ని కూడా వాడుకోలే, మనిషి కావాలి ఆయనకు. పెట్టం నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా,
గిద్యోను చిత్తము నా ఏలినవాడ యెహోవా మాకు తోడై ఉండినేలా. మీరు అనుకుంటారేమో నాలో దేవుడు ఉంటే మరి ఎందుకు బ్రదర్ మీ పరిస్థితి ఏం, నాకు ఇది ఈరోజు ఎందుకు ఇట్లా జరుగుతుంది, నాకు నా పరిస్థితి ఏమవుతుంది? ఆయన నిన్ను శ్రమలు పెట్టడానికి ఆయనకి ఇష్టమేం లేదు. ఆయనకు ఆయన కుమారుడినే ఇచ్చాడు, ఆయన దీవించాడు నిన్ను. గిద్యోను చిత్తము నా ఏలినవాడ యెహోవా మాకు తోడై ఉండినేడల ఇదంతయు మాకు ఎలా సంభవించను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యాలన్నీ ఏమాయను? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించనని అతనితో చెప్పాను. నెక్స్ట్, అంతటా యెహోవా అతని తట్టు తిరిగి ఏడ తెచ్చుకోవాలి బలం? చెప్పండి, బలం ఎక్కడ తెచ్చుకోవాలా? షాప్లో కొనుక్కోవాలా? దొరుకుతుందా? ఏడ తెచ్చుకోవాలి బలం? మనకు బలం వచ్చేది ఆయన మాటలోనే. హల్లెలూయా, మాటలోనే బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపిన వాడను. నువ్వు లేకుండా నేను పంపించిందేనే, నువ్వు ఉండాలి, నాకు నువ్వు అవసరము, మీరు కూడా అవసరమే దేవుడికి. ఇప్పుడు మనం మన పని చేయట్లేదు కాబట్టి ఆయన రాజ్యము విస్తరించట్లే. నెక్స్ట్, అతడు ఈయన ఊరికే చిత్తము నా ఏలినవాడా చురుక దేవుడికి ఆయన చిత్తము నా ఏలినవాడా దేని సహాయం చేత నేను ఇశ్రాయేలీయులను రక్షించగలను? నా కుటుంబము మనస్సే గోత్రంలో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా అయితేనేనా? అయితేమి? ఎప్పుడు చూసినా నీ గోలేనా? నేను లేదు, నాకేం లేదు, నేను అరే నేను నీకు తోడై ఉన్నా. నెక్స్ట్ చూడండి, నేను నీకు తోడై ఉండును కనుక. దేవుడు మీకు తోడై ఉన్నాడా లేదా? మరి ప్రాబ్లం ఏంది? మీకు ఎక్కడో ఏదో కొడుతోంది, ఏదో తప్పు. మీరు మీ మైండ్లో మన మనసు రూపాంతరంలో ఏదో ప్రాబ్లం ఉంది. అందులో ఏమైందంటే ఒక డాక్ట్రినల్ డిఫరెన్స్ అన్నమాట. దెయ్యముల బోధ ఎక్కడో దూరిందా? ఎందుకంటే వాడు నువ్వు ఏలడం ఆయనకి ఇష్టం లేదా? దెయ్యానికి వాడు ఏలాలనుకుంటాడా? కానీ దేవుడు మనల్ని ఆయన స్వరూపంలో ఆయన పోలికలో చెప్పి వాడిని మీ కాళ్ళ కింద పెట్టాడు. హల్లెలూయా. వాడేంటి మెల్లగా వచ్చి నువ్వు ఇది కాదు అది కాదు అని చెప్పి నిన్ను ఏలడానికి వాడు ఇవంతా అదే. నేను నీకు తోడయ్యుండును గనుక ఒకే మనిషిని హతము చేయునట్లు నువ్వు మిద్యానీయుల్ని హతము చేయదు. నువ్వు నీతిమంతుడివే. నీతిమంతుడి ప్రార్థన ఎట్లా ఉంటుందంటమ్మా? మనపూర్వకమై బలమైనది. ఏంట్రా బాబు అంటే ఏలియా మనమని స్వభావం గలవాడే, ఆయన వర్షింపకూడదు అని ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షింప, మరలా ప్రార్థన చేయగా వర్షం పడిందంట. ఏంట్రా బాబు ఈ నీతిమంతుడు ఏంటి, ఈ ప్రార్థన ఏంటి? నీతిమంతుడి ప్రార్థన ఎట్లా ఉంటుంది చెప్పాలా? మీకు తెలియాలా? నీతిమంతుడి ప్రార్థన మొదటి రాజులు 17వ అధ్యాయం మొదటి వచనంలో, మొదటి రాజులు 17వ అధ్యాయం మొదటి వచనంలో ఆయన ఏమంటాడంటే, అంతటా గిలాదు కాపురస్తుల సంబంధి అయిన తిష్బీయుడైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ఏంటంటే ఏం చేశాడంటమ్మా? ప్రకటించాడు అంట. ప్రకటించాడు. దీన్ని బైబిల్ ఏముంటుందంటే ఆసక్తి ప్రార్థన. ఆసక్తి ప్రార్థన. మనల్ని దేవుడు ఏం కోరుకుంటా అంటే ప్రకటించురా బాబు అని కోరుకుంటాడు. ఎందుకంటే మనం ఆయన పిల్లలం కదా, ఆయనను పోలి నడుచుకోవాలంట. హల్లెలూయా. ఇప్పుడు దెయ్యాలు పట్టారనుకోండి, దెయ్యంతో ప్రార్థన చేస్తే కుదరదా? దెయ్యాన్ని ఏం చేయాలా? రోగం వచ్చింది అనుకోండి, రోగం గురించి ప్రార్థన చేసి కుదరదా? కానీ డాక్టర్ 4th స్టేజ్ క్యాన్సర్ అనుకోండి, ప్రార్థన వస్తుందా? దేవా నీ చిత్తం అయితే, లేకపోతే సేఫెస్ట్ ప్రేయర్.
ఎవడు చెప్పడా ఏసునామం. 4th స్టేజ్ అయితే ఏ స్టేజ్ అయితే ఏంద్రా, ఏసునామం నీకు స్వస్థత కలిగాను ప్రకటిస్తున్నా అని చెప్పాను అంతే. డాక్టర్ రిపోర్ట్ గొప్పనా, దేవుని రిపోర్ట్ గొప్పనా? ఏ సమాచారం గొప్పది మీకు? అదే చెప్పడం బాగానే ఉంటుంది, పరిస్థితి బాగానే ఉంటుంది అంతా. ఆమేన్. మన చనిపోయినప్పుడు లే ప్రభావం అంటే ఈజీ ప్రేయర్ ఏం తెలుసా? దేవుడిచ్చాడు, సేఫెస్ట్ ప్రేయర్. లే వేస్తున్నాము నన్ను ఎవడు ఎందుకు లేకపోతే పరుగు పోతుంది కదా మళ్ళీ మనకి. చెప్పరా ఈజీ ఎందుకు రా బాబు, ఇది గోగోలు ఎందుకు మనకు? యేసు ప్రభు వెళ్ళినప్పుడు చనిపోయిన వారిని లేపుడి. ఎన్ని ఎన్ని ఇది యేసు ప్రభు చెప్పాడు ఆ మాట, దేవుడా చెప్పాడు, ఆయన అబద్ధం చెప్పాడా? కానీ ప్రాబ్లము అసలు మనం అడుగు వేయగలమా? ఒకసారి ఒక దైవజనుడు వచ్చాడు, ఆయన షికాగో నుంచి వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు ఈరోజు టైం ఉంది కదా మీకు, పర్లేదు కదా, కొంచెం టైం ఎక్కువ తీసుకుంటా ఈరోజు. కైక్లూరులో ఇక్కడ అంతా రాజులు ఉంటారా, రాజుల ప్రాంతం ఏదంటే రాజులు ఇంకా యాదవులు, ఓకే అందరూ ఫైన్, అందరు కలిసే ఉంటారు అన్నమాట. రాజులు అంటే యేసు మనల్ని రాజులుగా చేశాడు కాబట్టి రాజులు అంటాయి కదా. ఆమేన్, రాజులే. ఆమేన్. సో ఇక్కడ ఏమైందంటే ఆయన వచ్చి, ఆయన అప్పటి వరకు నా బుర్రలో ఇవన్నీ ఎక్కలేనా, ఏదో ఒక మతానుసారంగా వెళ్ళిపోయి ఈ మతం కదా, ఇది మతాలు ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి, ఇవి చేయకూడదు అవి చేయకూడదు. యేసు ప్రభు ఏదైతే యూదులు చేయొద్దంటారో అదే రోజు, విశ్రాంతి దినం రోజే స్వస్థపరుస్తాడు ఆయన. పడిస్తే వీళ్ళు ఏం చేస్తారు, ఇంకా 6 రోజులు లేవా, ఈ రోజే చేయాలి ఆయన. వాళ్ళేమో 6 రోజుల్లో చేయలేరాయే, ఈయన చేస్తే వాడికి మాయరోగం ఆయన. యేసు ప్రభువుకి గొప్ప శత్రువులు అంటే మత ఛాందస్సులే, మతాన్ని పాటించే వారే, అన్యజనులు కాదంట. మళ్ళీ ఈ రోజు కూడా మతం ఇది చేయాలి అవి చేయాలి ఇవి ఉండాలి అవి ఉండాలి. దేవుడు అంటాడు, యేసు ప్రభు అంటాడు, ఏంట్రా బాబు నువ్వు అవి పాటించాలి, ఇవి మంచి చేయి, నువ్వు మంచి. ఆమేన్. ఆయన వచ్చి ఆయన రాగానే నేను ఆ రోజు నేను ఆ పాస్టర్ గారిని చెప్పాను, ఆయన వస్తున్నాడు, ఆయనకి నేను డ్రైవర్ అయిపోతా అని చెప్పాను. డ్రైవర్ అయ్యా ఆయనకు. షికాగో నుంచి వచ్చాడు ఆయన బ్యాగ్ మోసేది, నేను కోటి తీసుకొని వెళ్ళేది ఆయనతోటి. వెళ్తుంటే ఆయన చెప్తుంటే అసలు ఆయనలో ఒక నిజాయితీ ఉంది, నిజాయితీ. ఆయన చూసి ఆయన విశ్వాసం గురించి భలే చెప్పాడు. ఆయన ఒకరోజు మీటింగ్కి వెళ్తున్నాడు, ఇంటి నుంచి బయటికి రాగానే పెద్ద తుఫాన్ వచ్చిందంట. తుఫాన్ ఇంటి బయటికి వచ్చి తుఫాన్తో అన్నట, ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళిపో అన్నాడు. చెప్పి ఇంట్లోకి వెళ్ళాడంట. ఇంట్లోకి వెళ్ళి 5 నిమిషాల తర్వాత బయటకు వచ్చాడంట, తుఫాన్ వెళ్ళిపోయిందంట. షికాగోలో అతి చలి ప్రదేశం షికాగో, విండీ సిటీ, అంటే బాగా గాలి చలి ఎక్కువ ఉంటుందన్నమాట, -డిగ్రీస్ వెళ్ళిపోతుంది. పెట్రోల్ కూడా స్టార్ట్ అవ్వదు, బండి బ్యాటరీ డౌన్ అయిపోతుంది. అందరూ కార్ స్టార్ట్ చేయడానికి వేరే బ్యాటరీ తెచ్చి దాన్ని పెట్టి స్టార్ట్ చేసే పరిస్థితి. కానీ ఈయన వేరే బ్యాటరీ తేవడంట, కారు మీద చెప్తా అంట, చేయబెడతా అంట, స్టార్ట్ అవ్వు వేస్తున్నావు అంటాడంట. 5 నిమిషాల్లో ఇంట్లోకి వెళ్ళిపోతా అంట, మళ్ళీ బయటకు వచ్చాడంట, స్టార్ట్ అన్నాడు, స్టార్ట్ అయిపోయిందంట. ఇదేంట్రా విన్నా నేను. అప్పట్లో ఎవరు చెప్పలే నాకు, ప్రార్థన నాయనా, ఇవి చేయనాయనా, అవి నాయనా, ప్రార్థనలు. ఆయన ప్రార్థన చేయలే, మాట్లాడాలంట అక్కడ. ప్రార్థన చేయడం ఎగేన్స్ట్ కాదు, కానీ యేసు ప్రభు ఏం ప్రార్థన చేసేవాడో, రాత్రి వెళ్ళి ప్రార్థన చేసేవాడా వినేవాడా? వినేవాడు. మనకేమో పెద్ద లిస్ట్ ఉంటుందా, ఇవి చేయి అవి చేయి ఇవి చేయి, వాడిని దీవించు వీడిని దీవించు, ఈ దేశాన్ని రక్షించు. ఒరే బాబు నువ్వు చేయరా, ఒక్క మాట నువ్వు నుంచోరా బాబు అంటాడు. నిన్ను పంపిన వాడను నేనే.
ఆయన చెప్పంగానే ఇదేంట్రా బాబు ఇది, ఆయన చెప్పి విశ్వాసం గురించి బాగా చెప్పాడు. చెప్పి వెళ్ళిపోతుంటే నేను అన్నా, నువ్వు నన్ను దీవించేంత నేను పంపినని చెప్పినాను ఎయిర్పోర్ట్ దగ్గర. అవునా చేయబెట్టాడు, ఒక్క పెట్టగా దిమ్మ తిరిగిపోయింది నాకు. 2002 సంవత్సరంలో ఆయన మీటింగ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత గాజువాకాలో మీటింగ్స్ అయినప్పుడు రెండో స్పీకర్గా నన్ను పిలిచినారు. అప్పుడే నేను కొత్తగా దేవుళ్ళో ఎదుగుతున్నాను. సెకండ్ స్పీకర్గా నన్ను తీసుకెళ్ళారు. ఫస్ట్ స్పీకర్ విశ్వాసం గురించి చెప్తూ, ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండను చూసి ఎత్తబడి అక్కడ దేవుడు ఉన్నాడా? అసలు అందులో ఆ వచనంలో దేవుడు ఉన్నాడా? ఆ వచనంలో నువ్వే దేవుడు అని చెప్తున్నాడు యేసయ్య. ఇందాక చెప్పారు కదా, నేను దేవుడి కుమారుడు అంటే దేవుడిగా చెప్పుకున్నట్టు అనమాట. మనం దేవుడి కుమారులమా కదా ఈరోజు. కానీ పూజారీడు ఆయన ఒక్కడే, కానీ అధికారం మనకిచ్చాడు దేవుడు. హల్లెలూయా, ఆమేన్. సో ఇక్కడ సెకండ్ స్పీకర్గా నేను ఫస్ట్ ఆయన చెప్పాడు విశ్వాసం గురించి. ఆయన మెసేజ్ అయిపోయింది. నా మెసేజ్ మైక్ పట్టుకున్న వర్షం మొదలైంది. మీ విశ్వాసానికి కలుగు పరీక్ష ఉంటుందంట. వాడు ఆ మాటను దొంగలిచ్చాడ అపవాది. ఆ మాటను దొంగలించడానికే ఉంటాడా అపవాది. నువ్వు విశ్వాసం వాడతావా? స్టేజ్ మీద ఉన్నాను, ఆయన వచ్చాడు ఫస్ట్. ఆయన వర్షం పడుతుండే, బ్రదర్ ప్రార్థన చేద్దామన్నాడు. మైక్ ఇచ్చేసాడు. ప్రార్థన మైక్ ఇచ్చేసా ఆయనకు. మైక్ తీసుకున్నాడు. తండ్రి నీ చిత్తమైతే వర్షం నాప. ఇదేంద్రా గోలా, నీ చిత్తమైతే వర్షం నాప. యేసు ప్రభు ఏమో ఒకప్పుడు దోన్లో ఉండి అద్దరిపోదామన్నాడా లేదా? అద్దరిపోదామన్నప్పుడు అద్దరిపోతా ఉంటే ఏమొచ్చింది? అక్కడ తుఫాన్ వచ్చిందా? వస్తే ఆయన దోణి అమరంలో పడుకున్నాడా? దోణి నిండుతోందా? శిష్యులు ఏం చేస్తున్నారంట? బకెట్లు తీసుకుంటారంట, నీళ్లు పోస్తున్నాడు. ఇది నేను చెప్తున్నాను అనుకోండి, బైబుల్లో లేదు. తీస్తున్నారు, ప్రయత్నం చేశారంట చేసి అలసిపోయి ఆయన చూశారంట. ఆయనేమో మంచిగా పడుకుంటాడు. వీళ్ళు వెళ్ళి బోధకుడా మేము నీకు, వీళ్ళే అనుకున్నా ఈయన కూడా వచ్చి ఇంకో బకెట్లో చేస్తాను అనుకున్నాడా? వాళ్ళకి తెలియదా? ఈయన తుఫాన్తో మాట్లాడి తెలియదా? ఈయన లేచి గాలిని వీళ్ళతో ఏం మాట్లాడ, నిశ్శబ్దమై ఊరుకో, మిక్కిలి నిమ్మలమైందండి. అమ్మంగానే అది వీళ్ళకి ముందరే తెలుసుంటే ఇది ఉండేది కాదు కదా. మీకు కూడా చెప్తున్నా ఈరోజు, మీకు అధికారం ఉందిరా బాబు ఊరికే. అప్పుడు యేసు ప్రభు వారి వైపు చూడి, వేర్ ఈజ్ యువర్ ఫెయిత్, నీ విశ్వాసం ఎక్కడ రా బాబు అంటాడు ఆయన. ఈయన ఫస్ట్ స్పీకర్ చెప్పిన తర్వాత నా టైం వచ్చింది కదా. ఈయన నీ చిత్తమైతే, ఇంకా యేసు ప్రభు దోణిలో ప్రార్థన చేద్దాం. తండ్రి నీ చిత్తమైతే తుఫాన్ నాపు, లేకపోతే ఏదో తుఫాన్ తండ్రి పంపించినట్టు. సువార్త చెప్తుంటే తుఫాన్ వస్తే దేవుడే పంపిస్తాడు, దేవుడే ఆపుతాడు ఆయన లేదా? అపవాదాయ. అదే కనుక ఆ తుఫాన్ తండ్రి పంపించుంటే యేసు ప్రభు గద్దించాడు. ఎందుకంటే తండ్రి పంపించిన దాన్ని గద్దిస్తే బాగోదా? ఆమేన్. సో మీ ఇంట్లో సమస్యలు ఉన్నాయనుకోండి, తండ్రి నాయన ఈ సమస్యలు తీసే నాయన. యేసు ప్రభు అంటే పేతురు అంటే అపవాది జల్లించాలని కోరుకుంటే యేసు ప్రభు సమస్యలు ఉండకూడదని అనే అంట. నీ విశ్వాసము తప్పిపోకుండాట్లు. హల్లెలూయా. సో నా టైం వచ్చిందా? నేను మైకు ఆయన ప్రార్థన చేస్తే నేను వెళ్ళి మైకు లాక్కున్నా ఆయన దగ్గర. లాక్కొని ఆయనకి చెప్పినా మీ టైం అయిపోయింది, ఇది నా టైం. కొంతమందికి మెంటల్ అనుకోండి, నో ప్రాబ్లం. యేసు ప్రభు చెట్టుతో ఇప్పుడు నేను చెట్టుతో మాట్లాడుతున్నాను కూడా, చెట్లు ఉన్నాయి మాట్లాడుతూ మీరు ఏమనుకుంటారు నన్ను? వీడేందో వీడికి మెట్లెక్కిందా వీడికి అంటే. భూమి మీద నువ్వు చెట్లను దీవించవచ్చంట. హల్లెలూయా. తుఫాన్ వచ్చినా నీ పంట పాడైపోదు యేసు నామములో. చెప్పాలంటే యేసయ్య రక్తంతో కంచె వేస్తున్నా, దీనికి ఏం కాకూడదు వేస్తున్నా, ఎంత తుఫాన్ వచ్చినా ఏం కాకూడదని ప్రకటిస్తున్నా యేసు నామములో.
మైక్ లాక్కొని చెప్పిన, అప్పుడే కొత్తగా ఒకతను వస్తున్నాడు ఆయన నాతోటి, నా ఫ్రెండ్, అరే భూమి మీద ఇద్దరు ఏకీభవిస్తే పరలోకం దేవుడు అనుగ్రహిస్తా అన్నాడా లేదా? కథం అయిపోయింది. ఏకీభవించన్నా, యేసయ్య నువ్వు అన్నావు భూమి మీద వేడిని బంధిస్తే పరలోకం బంధింపబడుతున్నావు, యేసు నామములో వర్షాన్ని బంధిస్తున్నాడు. వర్షం ఆగిపోయిందా? వర్షం ఆగిపోతుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే మనం అడుగేయాలంట, బ్రదర్ వర్షం ఆగిపోతే మా పరువు పోతుంది బ్రదర్. కానీ యేసు నామంలో కదా. అందుకే మార్క్ 11:24 అంటాడు, అందుచేత మీరు ప్రార్థన చేసినప్పుడు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. ఎప్పుడు? కానీ ఎవడు నమ్ముతున్నాడా? రోజు అడగా, నేను చూసి నమ్ముతా. ఇందాక తోమా అన్నారు కదా వంశీ గారు, తోమా నేను చూస్తే నమ్ముతా, నేను వేలు పెట్టాలా చూడాలా? నువ్వు చూసావు కాబట్టి నమ్మావు. చూడక నమ్మిన వారు మనం చూడలే వేసిపోవు, కానీ నమ్ముతున్నామా లేదా ఈరోజు? హల్లెలూయా, మన ధన్యులమే ఈరోజు. హల్లెలూయా, ఆమేన్. మీరు నీతిమంతులు కదా, నీతిమంతులు కదా. ఎప్పుడైనా తెలుసా మీకు నీతిమంతులు అని? బ్రదర్ అవునా నీతిమంతులా? లేదు బ్రదర్, పాపులం బ్రదర్ మేము. అపోస్తలుల కార్యం 13:38 13:38 మీకు ఈయన ద్వారానే సహోదరులారా, నేను చెప్తాను కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నదనియు మీరు మోషే ధర్మశాస్త్రం వల్ల ఏ ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతున్నారు ఆ విషయములన్నింటిలో విశ్వసించి ప్రతి వాడును ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడుననియు మీకు మీకు తెలిసిందా తెలియలేదు? ఇంకా తెలియాలా మీకు? ఎవరు నమ్మడా ఆయన నీతిమంతుడని? 100 స్క్రిప్చర్ చూపించగలరు మీరు నీతిమంతులని. ఆమేన్. నీతిమంతులే. నోరు మారితే జీవితం మారుతుందంట. ఊరికే నేను పాపిని 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 పోనీ డాక్టర్ ఏం చేస్తాడమ్మా? డాక్టర్ ఏం చేస్తాడు? హలో, డాక్టర్ ఏం చేస్తాడు? వైద్యం. వావ్. ఇంజనీర్ ఏం చేస్తాడు? లాయర్ ఏం చేస్తాడు? పాపి ఏం చేస్తాడు? నువ్వు పాపి 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 అంటే ఏం చేస్తావు? కుమ్మేస్తున్నావా? బయట పాపి పాపి అని అంత అన్నిసార్లు రోజు పొద్దున క్రైస్తవుడు పొద్దున్న లేవగానే ప్రార్థన ఉంటుంది, బాగుంటుంది. మంచి తెల్ల డ్రెస్ వేసుకుని బాగుంటుంది. ఎట్లా ఉన్నది తెల్ల డ్రెస్ వేసుకుని, తండ్రి నాయన ఈరోజు నాకు పాపం చేయకుండా నాకు సహాయము చేయి. రాత్రి తెలుసో తెలుగో పాపం చేస్తే నన్ను వేసేస్తాను. భయమే, మైండ్ అంతా నిండిపోయింది పాపంతో. అరే నీ మైండ్ మారాలంటాడా యేసు బాబు? ఆయన చిత్తమే తెలుసుకుంటాడంట. ఆయన ఎక్కువగా ఆలోచించేది క్రైస్తవులే పాపం గురించి. పాపం కంటే దేవుడి గురించి ఆలోచించారు బాగుండేదా? ఆమేన్. సో నోరు మారాలంట. నోరు మారితే నీ జీవితం మారుతుంటాడు. హల్లెలూయా. సత్యమే పలకాలి అంట. సత్యమే, అబద్ధం పలకూడదంట. ఉదాహరణకి ఇది కూడా ఇర్మయాతో మాట్లాడినప్పుడు, ఇర్మయాతో వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతూ 4వ ఇర్మయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, గర్భములో యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, గర్భంలో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అంటే నియమించి తిని ఆయన నియమించాడంట. అంటే ఫైనల్. అది ఆయన చెప్పాడు అంటే అది ఫైనల్. అందుకే అంటాడు, అయ్యో ప్రభువగు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా అన్నాడు. నేను బాలుడను. ఆయన తెలీదా? దేవుడు తెలీదా బాలుడని? తెలిసే. ఈయనంటాడు నెక్స్ట్ వచనం, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చాను, నేను బాలుడనవద్దు. ఏమనొద్దు?
బాలుడు అనవద్దు, బాలుడే కానీ బాలుడనని అనవద్దు. ఏమనాలి మరి? నేను ఒక నిమిషం. ఏమనాలి? ఆయన చెప్పిన మాట నువ్వు అనాలి అంతే. నువ్వు ప్రవక్త అంటే ప్రవక్తవే. ఆయన పిలుపుకి నీ వయసుకి సంబంధంలే. ఆయన పిలిచాడు అంటే ఆయన ఎంతో పని. ఇప్పుడు నీతిమంతుడు అని అన్నాడు అంటే ఆయన దాని వెనకాల ఎంతో, ఆయన న్యాయవంతుడు. సుప్రీం కోర్టులో ఇన్ హెవెన్లీ కింగ్డమ్ లో, ఆయన పరలోకంలో ఉన్న సుప్రీం కోర్టులో ఆయన నీతి న్యాయం కలిగిన దేవుడు. ఆయన నీతిమంతుడు అంటే మనవోరు అండి చెప్పడానికి నీతిమంతుడు కాదని. కానీ తిరిగి జన్మించిన వాడే నీతిమంతుడా? ఆయన దేవుడు అంటుంటే నీతిమంతుడు అని. మరి నేను పాపిని దేవా, ఇది ఎందుకు? మరి ఎందుకు ఆ వ్యత్యాసం ఎందుకు అక్కడ? హలో కైక్లూరు, కొంచెం లేవాలి మరి, ఇంకా సత్యం తెలుసుకోవాలా. నీతిమంతుడు సింహం వల్లే ధైర్యం. క్రైస్తవులు ధైర్యం ఎందుకు లేదంటే ఇదే ప్రాబ్లమా? పాపినండి ఇంకేం ధైర్యం వచ్చేదాడా? ఆమేన్. నీతిమంతులు అంతే. హల్లెలూయా. చూడండి, నువ్వు బాలుడనని అనవద్దు. నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నువ్వు పోవలను. నేను ఆజ్ఞాపించే సంగతులన్నీ నువ్వు చెప్పవని. వారికి భయపడకు, నేను విడిపించడానికి నేను నీకు తోడే ఉన్నాను. మళ్ళీ నెక్స్ట్, అప్పుడు యెహోవా చెయ్యి చాపి ఆయన నోరు ముట్టి, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. హల్లెలూయా. నా మాటలు. ఎందుకంటే మనం పలకాల్సింది ఆయన మాటలే. నీ శరీరం పలికే మాటలు కాదంట, ఆయన మాటలే పలకంట. ఎందుకు పెట్టాంట? ఇదిగో నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఎందుకంట? పెళ్ళగించుటకు, విరుగగొట్టుటకు, నశింపజేయుటకు, పడద్రోయుటకు, కట్టుటకు, నాటుటకు నేడు నిన్ను జనముల మీదను రాజ్యముల మీదను నియమించి ఉన్నాను. హల్లెలూయా. కానీ మనం పలకాల్సింది ఆయన మాటనే. డ్రామాలు పలకూడదంట, ఎక్కువ పలకూడదంట. ఆయన పలికిన ఇది రాయబడి ఉన్నది, ఇది రాయబడి ఉన్నది. అపవాది వచ్చి నీకు గుర్తు చేసేది నువ్వు పాపి అని. దేవుడు గుర్తు చేయడు నువ్వు పాపి అని. మరి పరిశుద్ధాత్మ దేవుడు మన పాపాలు జ్ఞాపకం చేస్తాడు కదా బ్రదర్ అని మీరు అంటారేమో. ఎక్కడుంది? యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనము. నేను కొంచెం రాడికల్ గా చెప్తానమ్మా, ఎవరిని పట్టించుకొని నేను సత్యమే చెప్పాలి. నేను చెప్పి వెళ్ళిపోతా అంతే. మీరు ఏమనుకుంటే నాకు ఏం అనవసరం. నాకు ఆల్రైట్, నేను మిమ్మల్ని ప్లీజ్ చేయడానికి రాలే ఇక్కడ. నాకు దేవుడు ఒక్కడే. ఆయన ఎన్నో చేశాడు నా జీవితాల్లో. ఆమేన్. ఆయనను నేను ఘనపరచాలంతే. నేను నీతిమంతుడు అని చెప్పుకుంటే ఆయన చూపించిన విధేయతను ఘనపరిచిన వాడు అవుతా. హల్లెలూయా. నన్ను కాదు, నేను నా క్రియలను బట్టి కాదు. ఇది దేవుని వరమే, దేవుని దానం. అది దాన్ని నేను పొందుకున్నా, సంపాదించలే. నేను దాన్ని యేసు ప్రభు ద్వారా రిసీవ్ చేసుకున్నా అంతే. దానము. ఇప్పుడు మీ ఇంట్లో, ఇప్పుడు నేను వచ్చానండి ఇక్కడికి, సోదరి గారు నాకు చెట్టు ఇచ్చారు, ఇస్తే నేను అర్హుణ్ణి కాను అంటే వాళ్ళ పరువు తీసినట్టే కదా. యేసు ప్రభు ఆయన నీతిని దానముగా ఇవ్వడానికి వస్తే, వద్దు బ్రదర్ ఏసయ్య, వద్దులే ఏసయ్య, నేను పాపిని ఏసయ్య అంటే బాగుంటుందా? ఆయన నీతిని దానముగా ఇవ్వడానికి వచ్చాడు ఆయన భూమి మీదకి. హల్లెలూయా. ఆమేన్. వర్షం ఆగాల్సిందే, దెయ్యాలు పోవాల్సిందే, చనిపోయిన వాడు లేవాల్సిందే, కుష్ఠరోగుడు బాగుపడాల్సిందే. ఎందుకంటే యేసుప్రభు చెప్పాడు, వాళ్ళ శిష్యులతో అంటాడు కదా. మత్తయి 10:1 చదవడం ఒకసారి. ఆయన మాటలు మన నోట పెట్టాడు. చూడండి 10:1 చూడండి, మత్తయి 10:1. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, హలో చూడండి, ఈ 12 మంది శిష్యులు ఇంకా ఆత్మతో నింపబడలే. వీళ్ళేదో బైబిల్ గ్రంథాన్ని తోడేలే, బాగా చదివి బాగా ప్రావిష్టులు కాదు వాళ్ళు. యేసు ప్రభువుని తిరస్కరించే వాళ్ళే.
ఇంకా వాళ్ళు పసిపాపలే. యేసు ప్రభు 12 మందిని పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఆమేన్. చెప్పండి ఇప్పుడు ఏం చేద్దాం అయితే? ఇప్పుడు మన ఇంట్లో దుమ్ము ఉందనుకోండి, చెత్త ఉందనుకోండి, బాగోదు, నీట్గా తుడిచేసా. భూమి మీద దయ్యాలు ఉండడం మనకి ఇష్టం లేదు, ఉండకూడదా? దయ్యాలు ఎలగొట్టాలా? రోగులు, ప్రతి విధమైన రోగము, ప్రతి విధమైన రోగము, వ్యాధి అంటే ఏంటి? వ్యాధి అంటే సరే, రోగం అంటే ఏంటి? అప్పుడు దేవుడి మాయరోగం అంట. యేసు ప్రభు చెప్పాడమ్మా, రే బాబు, రే నీకు చాలా పని ఇస్తున్నారా బాబు, ఇది మన పని, ఇది ఈ భూమిని క్లీన్ చేయడమే, భూమిని క్లీన్ చేయడమే. మనం వెళ్ళి యేసుని నమ్ముకో, లేకపోతే నరకాన్ని పోతావు, లేకపోతే స్వర్గాన్ని, ఇది ఎందుకు గోల వద్దు. పవర్ ఈజ్ ది ఎండ్ ఆఫ్ ఆల్ ఆర్గ్యుమెంట్స్. హల్లెలూయా. పవర్. నువ్వు సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్త అంటే ఏంటి? దేవుని రాజ్యమే సువార్త అంటే. దేవుని రాజ్యమే పవర్ చూపించాలి. దేవుని రాజ్యం మాటతో కాదు, శక్తితో అంట. 1 కొరింథీ 4:20 శక్తే. మీ ఇంట్లో మీ పిల్లలతో ఎవరైనా కామెడీ చేస్తాడు ఊరుకుంటారా మీరు? అలానే ఊరుకోద్ది. ఇక్కడ అపవాది ఏదో చేస్తుంటే, దేవా నాయన ఈ బాధ ఉంది నాయన, కడుపు నొప్పుంటే చేస్తున్నావు, పో అనాలి అంతే. పో. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే, ఒకసారి తిరిగి జన్మించిన తర్వాత నువ్వే బాసా. ఇక్కడ యేసు ప్రభు వెళ్ళిపోతూ అధికారం ఎందుకు ఇచ్చా అంటారు? నేను వెళ్తున్నా, నువ్వు చేయి ఇంకా పని, నా పని నువ్వు చేయి. డబ్బుల్ స్కీమ్ కాదమ్మా ఇక్కడ. రైట్? డబ్బులు కాదా ఇక్కడ, పవర్, అధికారం వాడు. పేతురంట లిడియా దగ్గరికి వెళ్ళాడు, ఆమె వెళ్ళిపోతే అక్కడ వెళ్ళి ఆయన ఆమె చనిపోయిందని పైన రూమ్లో తీసుకు అందరిని బయట పంపించి ప్రార్థన చేశాడు. వంగి ప్రార్థన చేసి లిడియా వైపు ఆమె వైపు తిరిగా అంట. లిడియానే కదా ఆమె? బబిత చూసారా? తబిత చూడండి, నాకు కూడా కావాలా. తబిత వైపు తిరుగుతాడా? తిరిగి తబిత లెమ్ము, ఏసునామం వల్లే ఆడ. ఎందుకండి దేవా నేను అడిగా. పౌలు కూడా కాళ్ళు లేని వాటితో ఏమన్నాడు? లేచి నడు, ఏసునామంలో అన్నాడా? ఏంటి ఏసునామంలో అంటే? ఎందుకు దేవా అని అడిగా నేను. ఏసునామంలో అన్నాను కదా అంటే, యేసునే ధరించుకున్నారమ్మ వాళ్ళు అన్నది. హల్లెలూయా. అని యేసే, నువ్వు కూడా యేసే. ఈరోజు నువ్వు కూడా. హలో, స్పైడర్ మ్యాన్ బొమ్మ ఉందా ఆడ? ఒక బొమ్మ చూపిస్తాం మీకు, చూడండి ఒకసారి. ఈ రోజు ఇక్కడ అయిపోయింది పని. మతాచారాలన్నీ గుంతలో పడేయాల్సిందే. ఇంకా అసలు నీ తడాకాయతో చూపిస్తాయి. హలో, ఒక బొమ్మ వచ్చింది, స్పైడర్ మ్యాన్ పెట్టమా అక్కడ? ఉట్టి బొమ్మ కావాలి, మొహం కావాలా? ఫోన్ దయచేసి మొదలు పెట్టండి. థ్యాంక్ యూ. హల్లెలూయా. పెట్టావా త్వరగా పెట్టావా, తొందరగా. స్పైడర్ మ్యాన్ వచ్చేసాగా, గూగుల్లో కొడితే వచ్చేది స్పైడర్ మ్యాన్ అంటే. ఏంది ఇంతసేపా? ఫాస్ట్ ఉండాలా యవనస్తులో. ఓకే, మీకు ఒకటి చెప్పాలి ఇప్పుడు. ఇన్విచ్చిందండి, చెప్పారు మైక్లో చెప్పారు. ఇన్విచ్చిందా? ఫోన్ తీసుకుంటా. నేను ఎవరు భయపడినా ఇది గోల ఉందా మనకు? లేదండి, నేను తీసుకుంటా. ఏమనుకోవద్దు ప్లీజ్, దయచేసి. వచ్చి ప్రేమపూర్వకంగా ఏ ఇచ్చేపా